ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. నెల్లూరు నగరం 47వ డివిజన్ కామాటి వీధి, కొరడా వీధి, గిడ్డంగి వీధి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపూడి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపూడి కళ్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబు గారికి ఉందని, ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ తెలిసిపోయిందని, ఇటువంటి మూర్ఖపు పాలనని ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు, పేద ప్రజల సంక్షేమం చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉందని, కాబట్టి పొంగూరు నారాయణ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు నగర ప్రజలకి ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేలూరు దశరథ రామయ్య, నగర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు జయశంకర్, శ్రీధర్, పెంచల రాజా, రమేష్, ఆనంద్, మహేష్ తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. కడితే పథకం ఉండదా, పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. కళ్యాణ్, నేను తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తెలుగుదేశం కార్మిక విభాగంలో ఏదైతే కార్మికులకు అండగా నిలబడి ఇన్ని రోజులు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా కార్మికులకు అండగా చాలా పోరాటాలు చేసాం. రైతు పోరాటాలు కానీ, ధరల పెరుగుదల మీద కానీ ఇట్లా రకరకాల పోరాటాలు చేసాం. రకరకాల పోరాటాలు, ఆటో కార్మికుల పోరాటాలు, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళందరికీ కూడా మేము పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు 5 సంవత్సరాల్లో పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని కాసుకునే పరిస్థితి అయితే ఈరోజు ఉంది. కార్మికులకి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు సార్? కార్మికులకి అని చూస్తే మనం గతంలో చూస్తే మనకి చంద్రన్న బీమా ఉండేది. చంద్రన్న బీమాలో ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం కలిగితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా పాక్షిక అంగవైకల్యం కలిగిన 2,50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇట్లా రకరకాల ఉండే. అదేవిధంగా కార్మికుల పిల్లలకి పెళ్లిళ్ళు అయితే 50,000 డబ్బులు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా కార్మికులు బెడ్ రెస్ట్ ఉంటే వాళ్ళకి 4 రోజుల పాటు వృత్తి కోసం జరిగేదానికి అన్నీ కూడా చేసేవాళ్ళం. ఇట్లా రకరకాలుగా చేస్తూ రకరకాలుగా ఉన్నాం మనము. ఈరోజు చంద్రన బీమా లేదు,
కార్మికులు చనిపోతే భరోసా లేదు, కార్మికుల కుమార్తెలకు పెళ్లిళ్ళు అయితే వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి నిధికి 800 కోట్ల రూపాయలు ఉన్నది. ఆయన అమ్మఒడి అని రకరకాల కోసం ఆ డబ్బులు వాడేశాడు. ఏ ప్రభుత్వం కూడా ఆ యొక్క డబ్బులు వాడదు. కేవలం కార్మికుల సంక్షేమం కోసం ఆ యొక్క నిధిని ఆపుకోను. ఆ నిధి కేవలం కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, కొయ్య పని వాళ్ళకి, సెంట్రింగ్ పని వాళ్ళకి, ఇట్లా రకరకాల పని వాళ్ళకి ఇచ్చాం. ఈయన మహానుభావుడు ఆ కరువు కాటకాలే కాదండి, ఇంకో కరువు తెచ్చాడు, ఇసుక కరువు. వీళ్ళు భూపకాసుల మాదిరిగా ఇసుకని దోచేసుకొని, ఇసుక ఇదే సెంటర్కి, మనం నిలబడిన సెంటర్కి ఒక ట్రాక్టర్ ఇసుక రావాలి అంటే 750 రూపాయలకు ఒక ట్రాక్టర్ వస్తుంది. ఈ రోజు మీ ఎదురుగానే మేము కంప్యూటర్లో ఆన్లైన్లో బుక్ చేస్తే 4500 రూపాయలు. ఆ 4500 రూపాయలకు కూడా మంచి ఇసుక వస్తుందనే నమ్మకం లేదు. ఆ తౌడు ఇసుక వస్తుందో మంచి గల్ల ఇసుక వస్తుందో తెలియదు. అదేవిధంగా మాకు కూతవేటి దూరంలో పెన్నా నది ఉంది, మాకు టైరు బండి వాళ్ళందరూ తెచ్చేస్తారు. ఈ వాళ్ళందరినీ కూడా నోరు నొక్కేసి ఈ భూబకాసురులు వాళ్ళు బతకడం కోసం ఇసుకని కబ్జా చేసేయడం వల్ల మేము పూర్తిగా నష్టపోయాం. పూర్తిగా నష్టపోవడం ఎలా నష్టపోయారు? తాపీ మేస్త్రులు, మోసే కూలీలు, ఇటుకరాళ్ళ బట్టి వాళ్ళు, అదేవిధంగా మన టైల్స్ వేసేవాళ్ళు, సెంట్రింగ్ పనివాళ్ళు, ఇట్లా రకరకాలుగా 32 విభాగాల పనివాళ్ళు దెబ్బతినడం జరిగింది. ఈ 32 విభాగాల పనివాళ్ళు దెబ్బతినడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబ జీవన విధానం అస్తవ్యస్తమైంది. అదేవిధంగా ఒక్కొక్కరు కూడా 10 రూపాయలు వడ్డీలు తీసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. ఇలా దెబ్బతినడం వల్ల ఒక్కొక్కరు మైగ్రేట్ అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయి చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎవరి వల్ల కలిగిందంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వల్ల భూబకాసురులు, ఈ యొక్క ఇసుక బకాసురులు వాళ్ళ ఇసుకను దోచేయడం వల్ల, ఇసుకని సకాలం అందించకపోవడం వల్ల చాలా పనులు ఆగిపోయినాయి. ఏదేవిధంగా ఒక అంకణానికి 1,40,000 రూపాయలు ఉంది, 2 లక్షల రూపాయలు ఓన్లీ ఇసుక సిమెంట్ రేటు పడుతూ ఉంది. దీని పాపం అంతా కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము భరోసా ఇవ్వడం ఎలా అని అడిగారు. దీనికి ఒకటే చెప్తున్నాం, మేము భరోసా ఏ విధంగా ఇస్తున్నామంటే చంద్రన్న బీమాలో గతంలో 5 లక్షలు ఇచ్చాము, ఈసారి 10 లక్షలు ఇస్తాం. పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి, పాక్షికంగా అంగవైకల్యం వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం. అదేవిధంగా పూర్తి డిజాబిలిటీ వాళ్ళకి 10 లక్షలు ఇస్తాం. ఇట్లా మేము అదేవిధంగా కార్మికుల పెళ్లిళ్ళు అయితే ఏదైతే మామూలుగా పెళ్లి కళ్యాణం వస్తూ కాకుండా, అదేవిధంగా షాదీ తోఫా కాకుండా కార్మికుల పిల్లలకి ప్రత్యేకంగా ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మా చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కార్మికులకు పూర్తి భరోసా ఇవ్వడానికి మేమందరం కాసుకున్నాము. అలాగే అబద్ధ హామీ చెప్తున్నాడు, అవన్నీ నమ్మబాకండి జగన్ అంటున్నాడు. హామీలు ఇస్తున్నాడు, ఎలాగ నెరవేరుస్తాడు? ఒకటండి, ఇతనికి సంపద సృష్టించడం రాదు. నిన్న ఇంటర్వ్యూలో వస్తే ఏం చెప్పాడు? 20 లక్షల మంది ఎంఎస్సీఎంఈలో ఉపాధి చూపించామనుకోండి, 20 లక్షలు కాదు జగన్ రెడ్డి, నువ్వు 2 లక్షల మంది 10% చూపించు, 2 లక్షల మందిని నువ్వు ఉపాధి ఇప్పించావని పేర్లతో సహా చూపించు. మేము మా ప్రభుత్వంలో 8.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. అవి లిస్ట్ ఉంది, పేర్లుంది, ఫోన్లు ఉంది, అవన్నీ కియా కంపెనీలు ఇచ్చా, రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటి ద్వారా మీకు ఉద్యోగాలు వచ్చాయి. మేము లిస్ట్ ఇవ్వగలం, నువ్వు లిస్ట్ ఇవ్వగలవా? మేము ఫోన్ నెంబర్తో సహా లిస్ట్ ఇవ్వగలం. ఆ కార్మికులతో మీరు మాట్లాడగలం, భరోసా ఇవ్వగలం. అదేవిధంగా నువ్వేం చెప్తావు? ఏ విధంగా మేము సంక్షేమమే కాదు అభివృద్ధి చేస్తాము, సంపద సృష్టిస్తాము. సంపద సృష్టించే తెలివి మా యొక్క చంద్రబాబుకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము సంపద సృష్టిస్తాము, ఖచ్చితంగా పేదలను ఆదుకుంటాము, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, అమరావతిని నిర్మిస్తాము. దేశంలోనే అత్యధికంగా ముఖ్యమైన నగరంగా అమరావతిని మేము నిర్మించడం అనేది పక్కాగా నిర్మిస్తాము. అదేవిధంగా మనం ఒకే ఒక్కటి చెప్తారండి, పోలవరం కానీ పూర్తి స్థాయిలో నిర్మిస్తే, మేము మా గత ప్రభుత్వంలో 72% నిర్మిస్తే పూర్తి ఆధారాలతో ఉన్నాయి. మీరు పూర్తి చేసింది 4%, అంటే ఇప్పటికి 76%. ఇప్పటికి నీళ్లు స్థిరీకరణ కావాలి. మీరు నీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయలేదు. మేము 5 లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తిగా స్థిరీకరణ చేస్తాము. ఈ 5 లక్షల ఎకరాలు కూడా పూర్తిగా ఎగస్ట్రా ఇప్పుడున్నది కాకుండా 5 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం అంటే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడమే కాకుండా కావలసినంత వరి వచ్చి రైతు కన్నీరు పెట్టకుండా రైతు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంచడం కోసం మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాము. రైతు కన్నీరు పెట్టకూడదు, ఏ ఒక్క స్త్రీ కన్నీరు పెట్టకూడదు. అదేవిధంగా చూస్తే ఈరోజు ఈ యొక్క పిచ్చి మందు దాగి గత ప్రభుత్వంలో 70-80 రూపాయలు ఉన్న మందు ఈరోజు 200 లక్షలు అయింది. అయినా మంచి మందు ఇచ్చారా? లిక్విడ్లు డైరెక్ట్ స్పిరిట్లు ఇచ్చి ఏనుగులు మాదిరిగా ఉన్న వాళ్ళు పీనుగులు మొక్క తయారు చేశారు. మన జగనన్న ఒకటే చెప్తున్నాడు, మండదా అక్క, మనదా అవ్వ, మనదా చెల్లి, మనదా పిన్ని అన్నారు.
మేము చెప్తున్నాం, అక్కకు మండదా, బావ ఏనుగు నుంచి పీనుగు మాగయ్యారు, చనిపోయే స్థితిలో ఉన్నారు, నీ మందు తాగి మండదా అని అడుగుతున్నా. మండదా తమ్ముడు అన్నావు, తమ్ముడికి ఉద్యోగం ఇవ్వలేదు, మండదా అంటున్నా. మండదా అవ్వ అంటే మనం 3,000 చేస్తాని 2,250, 2,500 అని ముక్కుతూ మూలుగుతూ ఒక్కొక్కరికి 30,000 రూపాయలు పెన్షన్ బాకీ పడ్డావు ముసలి వాళ్ళకి. ఆ అవ్వలకి మండదా అని అడుగుతున్నా. మండదా తాత అన్నావు. వాళ్ళ కొడుకులు వాళ్ళు చనిపోతే, కళ్ళ ముందు చనిపోతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలని మండించి వాళ్ళని చంపిన పాపం ఊరికే పోతుందా? వాళ్ళందరికీ మండదా? నీకేనా మండది? ఇంత చిన్న పెంకు తగిలితే ఇంత ప్యాస్ట్రీ వేసుకున్నావే, మరి వాళ్ళ జీవితాలు పోయినాయి, మనుషులు చనిపోయారు, వాళ్ళకి మండదా అని అడుగుతున్నాను. 2014లో కూడా ఇలాంటి హామీనిచ్చే అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశారు. అప్పుడు కూడా హామీలని అమలుపరచలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్లాన్తో అలాగే అలాంటి హామీలు ఇస్తున్నాడు. అవి అసాధారణమైన హామీలు, అవి నెరవేర్చలేడు. ఎంత హాస్యాస్పదం అంటే, పోయినసారి నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి CCS రద్దు చేస్తాను, మేము కుదరదండి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాను. అదేవిధంగా నువ్వు పూర్తి సంపూర్ణ మద్య నిషేధం చేస్తేనే ఓటింగ్కి వస్తా అన్నావు, అది మండదా? ఇట్లా నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అడిగావు. నిజంగా ప్రజలు అనుకుంటున్నావు వీడికి ఒక్క ఛాన్స్ ఇచ్చాము, ఈ ఒక్క ఛాన్స్తో వీడిని ఇంటికి పంపిస్తాను. ప్రత్యేక హోదా రాకపోతే వీడిని ఓటింగ్ అడగనన్నావు, ప్రత్యేక హోదా రాకపోతే అడగనన్నావు, ప్రజలకి CCS రద్దు చేయకపోతే ఓటు అడగనన్నావు, సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నా. నీవు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఓటు అడగతావు? నేను మాట తిప్పను మరం తిప్పను అన్న వ్యక్తివి నువ్వు ఈరోజు మాట తప్పావు, మరం తిప్పావు, పూర్తి స్థాయిలో నువ్వు ఫెయిల్ అయ్యాను అన్న మాట వాస్తవం. ఇది గుర్తుపెట్టుకోకుండా 2014లో మేము ఇచ్చిన హామీలు చాలా వరకు సక్సెస్ చేశాము. ఆ రోజు 1,35,000 కోట్ల అప్పులో ఉన్న మేము రాష్ట్రం మీకు అందించేటప్పటికి 2,30,000 కోట్ల అప్పుతో ఇస్తే ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రతి ఒక్క మనిషి తల మీద 2,29,000 రూపాయల అప్పు నువ్వు పెట్టావే. నా ఇంట్లో 4 ఉంటే 9,16,000 రూపాయల అప్పు నా నెత్తి మీద పెట్టావే జగన్మోహన్ రెడ్డి. ఇట్లా ప్రతి ఒక్కరి నెత్తి మీద నువ్వు అప్పు పెట్టావు. నువ్వేం సాధించావు? ఇవన్నీ కూడా లెక్కలు. ఏదైతే తాగుబోతులను కుదవ పెట్టావు, అదేవిధంగా బుద్ధుందా నీకు? నువ్వు కూర్చునే సచివాలయం, నువ్వు కూర్చో 5 ఏళ్ల తర్వాత అటువంటి సచివాలయాన్ని నువ్వు కుదవ పెట్టావే. ఇదే నువ్వు చేసిన ప్రభుత్వం. నువ్వు ఏదైతే అమరావతి అన్నావు, మరి కర్నూలు అన్నావు, విశాఖపట్నం అన్నావు, ఏం చేసావు? న్యాయ రాజధాని పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? న్యాయ రాజధానిలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కళ్ళబొల్లి మాటలు ఇవి, కళ్ళబొల్లి మాట్లాడే. అదేవిధంగా విశాఖపట్నంలో రాజధాని అన్నావు, విశాఖపట్నంలో రాజధాని ఏం చేసావు? ఈ 5 ఏళ్లలో నువ్వేం సాధించావు? నువ్వు ప్రకటించి 4,5 సంవత్సరం అయింది. నువ్వు రావడమే విధ్వంసం చేస్తూ, విధ్వంసం మీద వచ్చిన ప్రభుత్వం నీది. ఏదైతే మొదట కూలగొట్టిన భవనాన్ని కూలగొట్టి వచ్చిన ప్రభుత్వం మీది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూలగొట్టడం నుంచి, అన్యాయం చేయడం కానించి, ఇసుక అన్యాయంగా తోలుతున్నారని అడిగిన వాళ్ళని ట్రాక్టర్లో తొక్కిడం కాలించి, ఇంతెందుకండి పెన్నా నదిలో ఈ మినగల్లి గ్రామంలో ఒక వ్యక్తి చెప్తాడు నాకు, అన్న వెల్లువ ఉదయం పూట వచ్చిందన్న, నైట్ వస్తే మా నాన్నతో సహా చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఎందుకు? మీ ట్రాక్టర్లో ప్రొక్లైన్తో పెన్నా నది కరకట్టని దోచారు. దీనివల్ల వచ్చిన వెళ్ళవలు ఏ రోజు కూడా దామర్చేరు కానీ కవ్వూరు కానీ ఏవి మునగల. మీ పాపం వల్ల మునిగిన కానీ అత్యధిక మెజార్టీ గెలపట్నం. వీళ్ళిద్దరు కూడా ధనవంతులు, వీళ్ళకి అన్యాయం చేసి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రజల సంక్షేమము, సొంత డబ్బులు దాన ధర్మాలు చేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఈరోజు మేము కృతజ్ఞతలు చెప్తున్నారు నెల్లూరు సిటీ ప్రజలు. అయ్యా మాకు మంచి ఎమ్మెల్యేని ఇచ్చారు, మంచి ఎంపీని ఇచ్చారు, దీనివల్ల మేము ముందుకు పోతున్నాము. మంచి అభ్యర్థులు, అవినీతి లేని క్లీన్ చిట్ అభ్యర్థులు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తుందా, ఎప్పుడెప్పుడు మే 13వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లో ఓటేస్తామని ప్రజలు కాసుకో ఉన్నారు ఈరోజు నెల్లూరు నగర పరిస్థితి. కాబట్టి నెల్లూరు నగరమే కాదు, నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్రం కూడా ఈరోజు ఖచ్చితంగా కాసుకోండి ఎప్పుడెప్పుడు ఓటేస్తామని. కాబట్టి నీ చాప్టర్ ముగిసిపోయింది. నువ్వు ఆల్రెడీ పాస్పోర్ట్కి అప్లై చేసావు, పిల్లలను చూస్తా అనేసి విజయమాల్యం మీద ఇంగ్లాండ్ వెళ్ళి కూర్చుంటాను అనుకున్నాం కాదు. లేదు, నేను ఖచ్చితంగా వెనక్కి పిలిపిస్తాము. నీ మీద కేసులు కట్టి ఏదైతే ప్రజల డబ్బు తీసుకున్నావో ఆ ప్రజల డబ్బులు కక్కించి ప్రజలకు మేలు చేయడానికి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ఉందని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలంటే ఒకటే అండి, మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో సందేశం వచ్చాడు. మేము సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు వంటివి. 2 కళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాము. ఇటు సంక్షేమము చూస్తాము, అదేవిధంగా అభివృద్ధిని చేస్తాము. సంపద సృష్టించడం మాకు తెలుసు. అదేవిధంగా మనకి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఒక సంస్థలు ఉన్నాయి. మనం స్వీడన్లో, స్విట్జర్లాండ్లో మీటింగ్ పెడతారు. వాటికి పోవడం కోసం
మన వాళ్ళు పోలేదు, అదేంటే ఆడ మంచు కురుస్తుంది, అక్కడేం వస్తుంది పెట్టుబడులు అన్నారు. ఆ దావూస్కి నువ్వు వెళ్ళలా, 4 సంవత్సరాలు నువ్వు దావూస్ వెళ్ళలా. మేము 4 సంవత్సరాలు దావూస్ వెళ్ళాము, కావాల్సిన కంపెనీలు తెచ్చాము, మంచి ఉద్యోగాలు, మేము యువతకు ఉద్యోగాలు, మేము సంక్షేమం కంటే అభివృద్ధి మాత్రం ఎక్కువ చేస్తాము. కానీ ఈ సంవత్సరం సంక్షేమం కూడా పూర్తిగా దృష్టి పెట్టి ఏదైతే పూర్తిగా పేదలు ఉన్నారో వాళ్ళకే మేము సంక్షేమం మీద పూర్తి స్థాయిలో పెట్టాం. అభివృద్ధి అంటే 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో నెల్లూరు నగరాన్ని 130 పార్కులు, ఈరోజు నెల్లూరు నగరం మొత్తం మీద 130 పార్కులు ఉన్నాయి నెల్లూరులో. ప్రతి ఒక్క అవ్వ తాత కుర్రోళ్ళు అందరూ కూడా వాకింగ్ చేసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారంటే పార్కులు. అదేవిధంగా నేను నిలబడిన రోడ్డు చూశారంటే గత సంవత్సరం వేశారు, 10 రోజుల్లో మళ్ళీ ప్యాచ్ వర్క్ అని రోడ్డు బాగాలేదు, రాళ్ళు తెల్లి అని వేశారు. అదేవిధంగా ఆ పక్కన రోడ్డు చూసామంటే పెద్ద పెద్ద రోడ్లన్నీ నారాయణ సార్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు, ఎల్ఎన్టీ వాళ్ళ తరఫున షాపూర్ పల్లంజీ తరఫున పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వేసిన చిన్న గులకరాలతో వేసిన రోడ్లు ఇప్పుడు దాకా కదలలేదు. అదేవిధంగా మీది 1 వర్షంతోనే పోయింది. సాక్ష్యం ఇక్కడే నేను నిలబడిన రోడ్డు మీరు వేసింది. అదేవిధంగా మా గతం 5 ఏళ్ల క్రితం వేసిన ప్రభుత్వం అలాగే ఉంది. దోమలు లేని ప్రజల్ని చూడాలనుకున్నారు. ఆ రోజు ఆయన ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి నెల్లూరు మీద అభివృద్ధి చేస్తాం, నెల్లూరుని అభివృద్ధి చెందాలని కోసం, నెల్లూరు యొక్క ప్రజల సుఖ సంతోషం కోసం, నెల్లూరు కోసం చాలా చేశారు. అదే విజయసాయి రెడ్డి ఏం చేశాడు, నెల్లూరుకి 5 ఏళ్ళు ఉండి ఏం చేశాడు? అదేదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తే దాన ధర్మాలు చేయడమే కాకుండా నెల్లూరు జిల్లాలో 1500 ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లు పెట్టి మంచినీరు అందించాడు. ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, గతంలో చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. కానీ వీళ్ళు తట్టడు మట్టి కొత్తగా ఏమీ లేదు. వీళ్ళ ధనదాహానికి పనికిరాని రోడ్లు వేశారు, పనికిరాని సుందరీకరణ చేస్తూ నాశనం చేశారు. కాబట్టి అభివృద్ధి అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా అమరావతి చూస్తే 8,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిన బిల్డింగ్లు పాడుపెట్టిన ఘన చరిత్ర ఈ జగన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిని నాశనం చేస్తున్నారు, ఎవరైతే సంపదను సృష్టించారని గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఓటేయమని, అదేవిధంగా నెల్లూరులో నారాయణ గారికి, అదేవిధంగా ఎంపీ సీటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీ గెలిపించాల్సిన ప్రార్థిస్తున్నాం.